చాలా మంది జుట్టు స్మూత్‌గా అవ్వడానికి, అలాగే ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడానికి ఒక మంచి రెమెడీ చూయించండి అని అడిగారు కదండీ! సో, ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయండి. చాలా మందికి వర్క్ అయినటువంటి రెమెడీస్. ఇవాళొచ్చేసి మందారం ఆకుతోటి ఒక సింపుల్ రెమెడీ చూయించబోతున్నా. హెయిర్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందండి. మందారం ఆకుతోటి మన జుట్టు అనేది చాలా అంటే చాలా ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇక మీ జుట్టు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరండి. బట్టతల మీద సైతం జుట్టు మొలుస్తుంది. అంత పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుందండి. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, ఒక మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్ కావాలంటే తక్కువ ప్రైస్‌లోనే మీ ముందుకు ఈ ఆయిల్ అయితే తీసుకొచ్చేసానండి. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్, గానుగ దగ్గర నుంచి తెచ్చినటువంటి కోకోనట్ ఆయిల్‌తో తయారు చేసిన హెర్బల్ ఆయిల్ అండి. సో, మీకు ఈ ఆయిల్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మెసేజ్ చేయండి. టైం పాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దండి. సో, జెన్యూన్‌గా కావాలనుకున్నట్లయితే మాత్రం మెసేజ్ చేయండి. సో, నేను డీటెయిల్స్ క్లియర్‌గా చెప్తాను. చాలా మందికి వర్క్ అయిందని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. కొద్దిగా మందారం ఆకులు, అలాగే ఒకటి ఉల్లిపాయ, కొద్దిగా గోరింటాకులు తీసుకోవాలండి. మందారం ఆకులు జుట్టుకు అద్భుతమైన పోషణ అందిస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు మొలకెత్తేలాగా చేస్తాయి. చుండ్రును పూర్తిగా నివారిస్తాయండి. జుట్టును ఒత్తుగా, మృదువుగా మరియు మెరిసేలాగా చేస్తాయి. ఈ ఆకులలో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్లు జుట్టు కుదులను బలోపేతం చేసి అకాల నిర్వడం, అంటే మనకు హెయిర్ అనేది వైట్గా అవుతుంది కదండి, వైట్ హెయిర్ని కూడా నివారిస్తాయి. సో, మందారం ఆకుల వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు అనేకమండి. అందరికీ మందారం ఆకులు అందుబాటుగా ఉంటాయి కదండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఆకులపైన డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మందారం మొగ్గలు మీకు అందుబాటులో ఉన్నట్లయితే మందారం మొగ్గలు, మందారం పువ్వులు కూడా మనకు చాలా మంచిదండి మన హెయిర్‌కి. సో, మందారం పువ్వులు, మందారం మొగ్గలు కూడా యాడ్ చేసుకోండి. సో, లేదంటే ఓన్లీ మందారం ఆకులు తీసుకున్నా పర్లేదు. గోరింటాకును జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయండి. గోరింటాకు జుట్టు సంరక్షణలో అద్భుతమైన సహజ సిద్ధమైనటువంటి ఔషధంలాగా పనిచేస్తుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. అంతేకాదండి, జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలంగా మార్చి చుండ్రు సమస్యను నివారిస్తుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజమైనటువంటి రంగును మన జుట్టుకు అందిస్తుందండి. సో, తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. తల మాడుపై, అంటే స్కాల్ఫ్ పైన చేరినటువంటి మలినాలను, అదనపు నూనెను తొలగించి జుట్టు రావడాన్ని అరికడుతుంది. అంతేకాదండి, మన హెయిర్కి మంచి కండిషనింగ్గా కూడా పనిచేస్తుందండి గోరింటాకు. జుట్టుకి పోషణ అందిస్తుంది. పొడి బారిన జుట్టును మృదువుగా మెరిసేలాగా చేస్తుంది. అంతేకాదండి, చుండ్రును పూర్తిగా నివారిస్తుంది. గోరింటాకులోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు మరియు మాడుపై దురదను తగ్గిస్తాయి. జుట్టు కుదులను బలంగా చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. చూస్తున్నారు కదండి, ఆకులపైన ఎంత డస్ట్ ఉందో. సో, ఖచ్చితంగా ఒకసారి బట్టి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మనం వాడేటువంటి వస్తువుల వల్ల మనకున్నటువంటి ఉపయోగం ఏంటనేది ఖచ్చితంగా తెలుసుకోండి. సో, మీకు ఖచ్చితంగా తెలియాలి వీటి వల్ల మన హెయిర్కి ఏ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే నేను మన స్కిన్కి సంబంధించినటువంటి రెమెడీస్లో కూడా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. సో, ఇదొక్క రెమెడీనే కాదండి, వందల రెమెడీస్ ఉన్నాయండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి. చాలామంది ఏంటంటే కెమికల్స్ ఉన్నవి ఎక్కువ బాగా ఉపయోగపడతాయేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదని చెప్పి. కెమికల్స్ ఉంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. న్యాచురల్‌గా హోమ్ రెమెడీస్ వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అది కూడా మనం వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేకుండా సహజ సిద్ధంగా మనకు అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి. సో, మెంతుల్ని రాత్రంతా నానబెట్టేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ పడేయొద్దండి. మెంతుల్ని, ఈ వాటర్ని ఖచ్చితంగా ఇందులోకి యూజ్ చేసుకుంటాం కాబట్టి. సో, వాటర్ ఎక్కువ అయితే మనం తయారు చేసినటువంటి ప్యాక్ హెయిర్కి అప్లై చేసినప్పుడు కారిపోయినట్లుగా అవుతుంది. హెయిర్కి ప్యాక్ అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా తయారు చేసుకోవాలండి. ఇక మెంతుల వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో మెంతుల వల్ల మన జుట్టుకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటనేది నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికైతే తెలిసే ఉంటుంది. ఇక ఉల్లిపాయ తీసుకోవాలండి. సో, ఈ విధంగా మీడియం సైజ్ ఉన్నటువంటి ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ వల్ల జుట్టు పెరుగుతుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఈ ప్యాక్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. వారానికి 2 సార్లు యూజ్ చేస్తే సరిపోతుంది. ఉల్లిపాయ ఎంత పలుచుగా ఉన్నటువంటి జుట్టునైనా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుందండి. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు మొలకెత్తడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అధిక సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. చుండ్రును తగ్గించి జుట్టును ఒత్తుగా మెరిసేలాగా చేస్తాయి. ఉల్లిపాయ బట్టతలను కూడా నివారిస్తుందండి. సో, సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. చాలా ఒత్తుగా జుట్టు పెరుగుతుంది ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల అని చెప్పి. హెయిర్ ఫోలికల్స్ను ఉత్తేజపరచడం ద్వారా బట్టతల సమస్య ఉన్న వారిలో కూడా జుట్టు మొలవడాన్ని అబ్జర్వ్ చేస్తారు. చాలా బాగా వర్క్ అవుతుందండి. క్రమంగా వాడుతూ ఉండడం వల్ల ఈ ఉల్లిపాయను మన జుట్టుకు హెయిర్ అనేది చాలా బ్లాక్గా టర్న్ అవుతుందండి. ప్రీమియేచర్ గ్రేయింగ్ అనేది ఉంటుంది కదండి, అంటే
అకాల నెరవడం అంటారు. సో అకాల నెరవడాన్ని కూడా నిరోధిస్తుంది. ఉల్లిపాయ చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం శుభ్రం చేసుకున్నటువంటి ఆకునంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మెంతుల్లో ఉన్నటువంటి వాటర్ని పడేయొద్దు. సో రాత్రంతా నానబెట్టకపోయినా అట్లీస్ట్ 1 అవర్ అయినా మెంతుల్ని నానబెట్టేసేయండి. మెంతుల్లో నానబెట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదండి, ఆ నానబెట్టినటువంటి నీటిని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయను అసలు స్కిప్ చేయొద్దండి. ఆనియన్ కంటైన్స్ హై సల్ఫర్ కంటెంట్ విచ్ aids in keratin production and improves blood circulation to the scalp. సో ఆనియన్ వల్ల మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక అంతేనండి, వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చాలామందికి హెయిర్ లాంగ్గా ఉంటుంది కానీ పల్చగా ఉంటుందండి. సో ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు ఎంత ఎక్కువ ఉంటే అంత అందంగా కనపడతారండి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. మగవాళ్ళు కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ తోటి చాలా బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. సో చిన్నపిల్లలకు కూడా అప్లై చేయొచ్చండి. 3 ఇయర్స్ పిల్లల నుంచి ఎవరైనా ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. ఎలాంటి కెమికల్స్ని ఇందులోనే యాడ్ చేయలేదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఈ రెమెడీనే కాదు, న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండొద్దండి, మనం మెంతుల్లో యాడ్ చేసినటువంటి వాటరే యాడ్ చేసుకోవాలి. సో ఇంకాస్త ఈ కన్సిస్టెన్సీ థిక్గా ఉంది అనుకున్నట్లయితే జస్ట్ కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోని కొద్దిగంత పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు పూర్తిగా మీ ఆప్షన్. సో ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ వైట్ యాడ్ చేసుకోవచ్చు, పెరుగు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోని మిక్సీ వేసేటప్పుడు కొద్దిగంత ఫ్రెష్గా మొక్క నుంచి తీసినటువంటి కలబంద గుజ్జును కూడా తీసుకోవచ్చండి. పూర్తిగా మీ ఆప్షన్ కలబంద గుజ్జు కూడా. అది కూడా బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ కాదండి, మొక్క నుంచి తీసినటువంటి ఫ్రెష్ అలోవెరా జెల్ అయితే తీసుకోవచ్చు. ఇక ఇందులోకి ఖచ్చితంగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో తరచూ మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో మీ హెయిర్కి, ఆయిల్ని ఇందులోకి కొద్దిగంత యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల వరకు. ఈ ప్యాక్లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, హెర్బల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, బాదం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో మీ హెయిర్కి, ఆయిల్ని ఇందులోకి 2 స్పూన్ల వరకు యాడ్ చేసి ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసేయండి. సో ఎక్కువ సమయం కూడా కాదండి, ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. సో హెయిర్కి మంచిగా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఎక్కడా కూడా అసలు గ్యాప్ అనేది ఉండొద్దు. 5 నిమిషాల తర్వాత నేను చూపిస్తా చూడండి. సో ఎక్కువ గంటలు పక్కన పెట్టిన అవసరం లేదండి, జస్ట్ 5 మినిట్స్ అలా పక్కన పెట్టిస్తే సరిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదండి, చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ మొత్తం అప్లై చేయండి, ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా దట్టంగా అప్లై చేసి కనీసం అంటే 2 గంటల సేపు ఉంచుకోవాలండి. ఇక మీ ఇష్టం, 3, 4, 5, 6 గంటల వరకు ఉంచుకోవచ్చు అండి. లాస్ట్ 6 అవర్స్ వరకు కూడా ఉంచుకోవచ్చు. లేదు మాకు సమయం లేదంటే 2 గంటలు ఉంచుకున్నా కూడా సరిపోతుంది. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటల వరకు ఉంచుకోవచ్చు. 6 గంటల వరకు ఎందుకు అంటున్నానంటే పూర్తిగా డ్రై అయిపోతుందండి. సో 6 గంటల తర్వాత మీరు షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయచ్చు. వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. బై ఫ్రెండ్స్.